నమస్కారం. సిటీ కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ తరపున చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యం. మాజీ ఎంపీ చింతామోహన్ జోస్యం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ముగిసిన శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు. 7 రోజుల పాటు భక్తులకు కనువిందు చేసిన అమ్మవారు. యస్మా ప్రతులను భోగి మంటల్లో వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు. 2 వేర్వేరు ఘటనల్లో 8 మంది నిందితుల అరెస్ట్. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి వెల్లడి. ఇక వార్తల్లోని వివరాలు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, వెంకటేష్, మాజీ మంత్రి దేవినేని ఉమ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న వీరు వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో నిన్న డ్రోన్ ఎగురవేసిన దినేష్ను అదుపులోనికి తీసుకుని కేసు నమోదు చేశామని టీటీడీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నరసింహకిషోర్ తెలిపారు. దినేష్ ఆర్మీ ఆఫీసర్గా విధులు నిర్వర్తిస్తున్నాడని, దక్షిణాది పర్యటనలో భాగంగా డ్రోన్తో పలు చోట్ల చిత్రీకరణ జరిపాడని, దినేష్ వద్ద ఉన్న డ్రోన్ స్వాధీనం చేసుకుని ఫుటేజీలను పరిశీలించామని, 3 గంటల పాటు చిత్రీకరణ జరిపినట్లు గుర్తించామన్నారు. ఘాట్ రోడ్డులో మంచి లొకేషన్ కనబడడంతో 53వ మలుపు వద్ద చిత్రీకరించాడన్నారు. తిరుమలలో డ్రోన్లు ఎగురవేయడం నిషేధం కావడంతో కేసు నమోదు చేసి డ్రోన్తో పాటు సెల్ ఫోన్లో ఉన్న ఫుటేజీని డిలీట్ చేశామన్నారు. ప్లాస్టిక్ డ్రోన్ కావడంతో అలిపిరి వద్ద తనిఖీల్లో భద్రతా సిబ్బంది గుర్తించలేకపోయారని, భద్రతను పటిష్టం చేయడంలో భాగంగా రానున్న 2 రోజుల్లో అధునాతన యంత్రాలను కొనుగోలు చేసి భద్రతను మరింత పటిష్టం చేస్తామన్నారు. తిరుమలలో నిషేధిత వస్తువులపై భక్తులకు అవగాహన కల్పించేందుకు తిరుమలతో పాటు టోల్గేట్, తిరుపతిలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. స్కానర్స్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. లేటెస్ట్ స్కానర్స్ కోసం నౌ వీఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్ ది ఎయిర్పోర్ట్స్. ఏం వాడుతున్నారు, ఎయిర్పోర్ట్స్లో కొత్తగా స్కానర్స్ తీసుకొచ్చారు. అది ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఉన్నాయి. సో స్కానర్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కూడా మన టోల్ ప్లాజా తీసుకెళ్తుంటే వెహికల్స్ వస్తాయి, బాగా హీట్ ఉంటుంది, లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంటుంది. సమ్టైమ్స్ స్కానర్స్ కూడా స్టక్ అవుతుంటాయి. దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రెస్పెక్ట్ టు ది చెకింగ్ ఆఫ్ బ్యాగేజెస్. బట్ స్టిల్ వీఆర్ ఇంప్రూవింగ్. టీటీడీకి సంబంధించినంత వరకు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్యూరిటీ ఉన్న కాడికి బెస్ట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నాము. టెక్నాలజీ కూడా వీ హ్యావ్ గాట్ ది బెస్ట్ టెక్నాలజీ. బట్ స్టిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలోనే సెక్యూరిటీకి సంబంధించిన గ్యాడ్జెట్స్, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ రావాల్సి ఉంది. బట్ నిన్న మన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అతనికి ఎటువంటి మాలిఫైడ్ ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఒక పిలిగ్రిమ్గా వచ్చాడు, సౌత్ ఇండియా అంతా టూర్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన తీసుకొచ్చిన డ్రోన్ కూడా ఆ పర్పజే. ఈజ్ ఏ ఆర్మీ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్. సో వైడ్ క్యాంపెయినింగ్ చేయాల్సి ఉంది, డ్రోన్స్ క్యారీ చేయకూడదని. రాబోయే ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలిచి తిరిగి మోదీ పీఎం కాబోతున్నారని, తెలంగాణలో డబుల్ డిపాజిట్ సాధిస్తామని ఎంపీ అరవింద్ ధీమా వ్యక్తం చేశారు. రాబో రోజుల్లో తెలంగాణలోనూ బీజేపీ అధికారం కైవసం చేసుకుంటుందన్నారు. 500 సంవత్సరాల తరువాత శ్రీరాముల వారు పుట్టిన స్థానానికి వస్తున్నారని, కులమతాలకు అతీతంగా రామనామ స్మరణలతో దేశ ప్రజలంతా రాముల వారికి స్వాగతం పలకాలని అరవింద్ పిలుపునిచ్చారు. శ్రీవారి దర్శనార్థం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్న అరవింద్ వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు స్వామివారి వస్త్రంతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రావడం జరుగుతూ ఉంది. కులాలకి, మతాలకి, దేశాలకి అతీతంగా అందరూ కూడా శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ బ్యారియర్స్ లేకుండా, అంటే కులాలు, మతాలు, దేశాలు ఏ బ్యారియర్స్ లేకుండా రామరాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు. చర్చల పేరుతో అంగన్వాడీ యూనియన్ నేతలను పిలిచి సమస్యల పరిష్కారం కంటే వారిని అవమానం చేసే శాతమే ఎక్కువగా ఉందని కందారపు మురళి తీవ్రంగా విమర్శించారు. ప్రభుత్వం అంగన్వాడీల పట్ల అనుసరిస్తున్న విధానాన్ని సిఐటియు తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, రాబోయే రోజుల్లో కార్మికులు ప్రత్యక్ష పోరాటాల్లోకి వస్తారని ప్రకటించారు. సమస్యకు ఉన్న తీవ్రత దృష్ట్యా సామాన్యుల పట్ల సానుకూలంగా ప్రభుత్వం వ్యవహరించాలని కందారపు మురళి సూచించారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా యస్మా ప్రతులను భోగిమంటలు వేసి తగులబెట్టారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ అంగన్వాడీ కేంద్రాల పరిధిలో
వ్యవధిలో ప్రజల నుంచి 1 కోటి సంతకాల సేకరణను చేపట్టనున్నామని వివరించారు. ప్రభుత్వం నిర్బంధం ప్రవేశపెట్టేసరికి ఇంకా సమ్మె తీవ్రతరం చేస్తాము తప్ప వెనుదిరిగేది లేదని, వేతనాలు పెంచకుండా సమ్మె విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎస్డబ్ల్యూఎఫ్ జిల్లా కార్యదర్శి ఈఎస్ కుమార్, ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి సత్యనారాయణ వారి బృందం మద్దతును ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నేత టి సుబ్రహ్మణ్యం, నగర ప్రధాన కార్యదర్శి కె వేణుగోపాల్, తంజావూరు మురళి, పార్థసారథి, హరి, అంగన్వాడీలు నాగరాజమ్మ, జయప్రభ, గీత, సుజిత, కల్పన, రోజా, సుశీలమ్మ, గోమతి, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెంచకుండా, గ్రాట్యుటీని అమలు చేయకుండా 6 సార్లు చర్చలు జరపాల్సిన అవసరం ఉంది. ఒక చర్చల్ని ఒక పనికిమాలిన వ్యవహారం లాగా దిగజార్చి వ్యవహరిస్తూ ఉన్నారు. మీటింగ్ పిలిపించి నాయకుల్ని బెదిరించే పని చేస్తున్నారు. ఇది ఏమాత్రం క్షంతవ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ ఫలితాన్ని అనుభవిస్తుంది. ఆడబిడ్డల్ని, మహిళల్ని పండగ పూట కూడా వీధులు పాలు చేసి, భోగి పండగ, సంక్రాంతి అత్యంత ముఖ్యమైనటువంటి పండుగలు, ఇట్లాంటి పండగలప్పుడు కూడా ఈ ప్రభుత్వం యొక్క తీరు ఇంత అమానవీయంగా ఉంది అని అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానీకం తీవ్రంగా అసహించుకుంటున్నారు ఈ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలిని. అంగన్వాడీలకు ఈ రోజు ఎంత కడుపు మండుతా ఉందో ఈ భోగి మంటల ద్వారా మేము ఈ రోజు ఈ కార్యక్రమం చేపట్టాము. నువ్వు ఎందుకు ఈ విధంగా చేస్తా ఉండవు? అంగన్వాడీ కార్యకర్తలు అంటే ఎందుకు నీకు అంత చులకన? అంగన్వాడీ కార్యకర్తల వేదన ఊరికే పోదు. నీకు ఏ రోజుకైనా దీని పర్యవసానం నువ్వు అనుభవిస్తావు. ఈ సమ్మె ఇంతటితో ఆగదు. మేము దీన్ని ఇంకా ఎక్కువ ఉధృతం చేస్తాము. ట్రేడ్ యూనియన్ నాయకులు మీరు నమ్మద్దండి అంటారు. ట్రేడ్ యూనియన్ నాయకులు అనేదే లేకుండా ఉంటే ఈ రోజు మమ్మల్ని కాలు కింద తొక్కేస్తుంటావు జగన్మోహన్ రెడ్డి. నువ్వు గుర్తుపెట్టుకో, ట్రేడ్ యూనియన్ నాయకులు ఎక్కడ ఉంటారో అక్కడ అంగన్వాడీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళకి అండగా మేము ఉంటాము. మాకు సపోర్ట్ గా ఒకరికొకరుగా మేము ఈ సమ్మెను కొనసాగిస్తాము. ఉద్యోగస్తులు ఎవరైనా నిలబడ్డారా? మా మంత్రి ఉన్నారా? మా ప్రిన్సిపల్ సెక్రటరీ నోరు తెరిచారా? మా ఫైనాన్స్ మినిస్టర్ నోరు తెరిచారా? మా ఫైనాన్స్ సెక్రటరీ నోరు తెరిచారా? అసలు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరు? ఆయన పార్టీకి సలహాదారు, లక్షలు తీసుకుంటున్నాడు. ఆయన ప్రభుత్వాన్ని శాసించడానికి ఆయన ఎవరు? పోయి పార్టీ తీసుకోమని చెప్పండి. వైసీపీ పార్టీకి మాత్రం సలహాలు చెప్పుకోమని చెప్పండి. ప్రభుత్వాన్ని శాసించడానికి ఆయన ఎవరు ఇచ్చినారు? ఆయన ఎవరు? అసలు ఆయన పద్ధతి విధానం, గవర్నమెంట్ విధానం తెలుసా? ఆ మహిళలు ఇంతమంది రోడ్డు పైన ఉన్నారని తెలుసు. అది ఒకటి. అది కూడా ఏమంటారు? పాలసీ విషయము మేము ఒక్కసారే చేస్తామంటున్నారు కదా. మరి మంత్రులని 2 సార్లు ఎట్లా మార్చారు? 2 ట్రిప్పులు ఎందుకు మార్చారు? కాబట్టి మీకు అనుకుంటే పాలసీ మ్యాటరు, లేకపోతే గవర్నమెంట్ మ్యాటరు, ఏమా అంగన్వాడీలకు వచ్చే లోపల అన్ని అడ్డొస్తున్నాయా? డబ్బు ఉందంట, పెన్షన్ అంట. ఎంత గర్వపు మాటలు మాట్లాడతారు, ఎంత పొగురు మాటలు మాట్లాడతారు. గవర్నమెంట్కి సిగ్గుండాలి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో 7 రోజుల పాటు జరిగిన శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు శనివారంతో ముగిశాయి. ఈ సందర్భంగా ఉదయం 5:30 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారు ఊరేగింపుగా బయలుదేరి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం మాడవీధులు, చిన్న బజారు వీధి, శ్రీ కోదండరామాలయం మాడవీధుల గుండా రామచంద్ర కట్టపై గల నిరాట మండపానికి చేరుకున్నారు. అక్కడున్న మండపంలో అమ్మవారిని కొలువుదీర్చి వేడి నీటితో అభిషేకించారు. సాయంత్రం వరకు అమ్మవారు అక్కడే ఉండి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం శ్రీ ఆండాళ్ అమ్మవారు బంగారు తిరుచుపై శ్రీ కోదండరామాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ఊరేగింపుగా తిరిగి శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయానికి చేరుకున్నారు. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రతి సంవత్సరం ధనుర్మాసంలో ఆండాళ్ అమ్మవారు స్వామివారి కోసం చేసిన తపస్సుకు ప్రతీకగా ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శాంతి, ఏఈఓ మునికృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు నారాయణ, మోహన్, టెంపుల్ ఇన్స్పెక్టర్లు రాధాకృష్ణ, ధనంజయ పాల్గొన్నారు. చిత్తూరు నియోజకవర్గానికి తనతో పాటు జైలులో గడిపిన విజయానందరెడ్డికి ఆ పార్టీ టికెట్ కేటాయించడంపై తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ విమర్శలు గుప్పించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయానందరెడ్డి 4 సంవత్సరాల క్రితం ఏమాత్రం ఆర్థిక బలం లేని ఒక సామాన్యుడని, ప్రస్తుతం ఆర్టీసీ వైస్ చైర్మన్గా కొనసాగుతూ ఎర్ర బస్సుల ద్వారా ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేసి వందలాది కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని అన్నారు. విజయానందరెడ్డిని చూస్తే అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గుర్తొస్తున్నారని కిరణ్ వాపోయారు. చిత్తూరులోని బలిజా కాపు కులస్తులైన జంగాల శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ఇస్తానని ఆశ చూపి ఆ సీటును రెడ్లకు కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎమ్మెల్యే శ్రీనివాసులు చేసిన ఆరోపణలపై కిరణ్ మండిపడ్డారు. 100 కోట్ల రూపాయలున్న అంబానీ, అదానీ లాంటి వారికే జగన్ రాజ్యసభ సీటు ఇస్తారని, తమకు చెప్పిన మాటలు కేవలం బిస్కెట్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డికి బలిజా కాపు కులస్తులపై ఏమాత్రం జాలి, దయ, అభిమానం లేవని విమర్శించారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాజమోహన్, సుమన్, బాబు, హిమవంత్, నాగరాజు, వంశీ, రాజేంద్ర, సురేష్లు పాల్గొన్నారు. కేవలం ఎర్రచందనం అని అనేక పత్రికలు, అనేక టీవీలలో నిన్న మనం చూసుంటాం. ఈయనకి
జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు శాసనసభ సీట్ ఇచ్చారు. ఇప్పుడు అక్కడ గతంలో ఉన్న చెంగాలపల్లి ఆనండి శ్రీనివాసులని వైసీపీ బలిజీ ఎమ్మెల్యే. ఈ రాయలసీమలో 52 నియోజకవర్గాల్లో ఒకే ఒక బలిజలకి స్థానం ఇచ్చాడు ఆయన. ఒకే ఒక బలి సీట్ చిత్తూరులో ఇచ్చాడు. మాకేం జంగాలపల్లి ప్రేమ కాదు, అతను కూడా దొంగే. కానీ ఆ కులస్తుడుగా ఆ కులంలో పుట్టినందుకు మాకు కొంచెం బాధ ఉంటుంది. తిరుపతి శ్రీ రామచంద్ర పుష్కరిణిలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానాల సౌజన్యంతో విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం ఊపందుకుంది. కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం కార్యక్రమ ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఈ మహోన్నత కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం వల్ల భారతీయ స్ఫూర్తి అయిన వసుదైక కుటుంబం వ్యాప్తితో పాటు భారతదేశం ప్రపంచ విశ్వగురువుగా ఆవిర్భవించి పరిఢవిల్లుతుందని తెలిపారు. దీక్ష తీసుకున్న రోజు నుండి 40 రోజుల పాటు ఈ నియమాలతో వస్త్రధారణ, సరళ జీవితాన్ని ఆచరిస్తూ చివరి సమ్మేళనంలో 11 రోజులు నియమాలను అనుసరిస్తూ తిరుపతి చేరుకోవాలని కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞానికి హాజరయ్యే భక్తులకు తెలియజేశారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి పూర్వపు కులపతి స్వర్గీయ విరివెంటి మురళీధర్ శర్మ అందించిన సేవలు చిరస్మరణీయమైనవని ఆ విశ్వవిద్యాలయ కులపతి వర్యులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఆ విశ్వవిద్యాలయ పూర్వపు కులపతి స్వర్గీయ విరివెంటి మురళీధర్ శర్మ ద్వితీయ వర్ధంతి సందర్భంగా అధికారులు, సిబ్బంది, విద్యార్థులు ఘనంగా నివాళులు అర్పించారు. స్వర్గీయ మురళీధర్ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి భక్తి శ్రద్ధలతో ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయ ప్రస్తుత కులపతి వర్యులు ఆచార్య జిఎస్ఆర్ కృష్ణమూర్తి మాట్లాడుతూ పూర్వపు కులపతి మురళీధర్ శర్మతో వారికున్న అనుబంధాన్ని మీడియాతో పంచుకున్నారు. సంస్కృత భాష అభివృద్ధికి కృషి చేయడమే కాకుండా హనుమంతుని జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రి అని ప్రజలకు తెలియజేసిన మహోన్నత వ్యక్తి ఆచార్య మురళీధర్ శర్మ అని కొనియాడారు. రిజిస్టర్ ప్రొఫెసర్ ఆర్జే రమాశ్రీ మాట్లాడుతూ మురళీధర్ శర్మ లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. అలాగే విశ్వవిద్యాలయంలో పనిచేసే పలువురు ప్రొఫెసర్లు, సిబ్బంది పూర్వపు కులపతి స్వర్గీయ మురళీధర్ శర్మతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని వారి పట్ల తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సంస్కృతం యొక్క గొప్పదనాన్ని, ఈ తిరుపతిని సంస్కృత కారిడార్ చేయడానికి చేసేటువంటి ప్రయత్నాలని ఎంతో అవిరళంగా చేశారు. దానికి ఎంతో శ్రమను అర్పించి ఈ విశ్వవిద్యాలయం అంటే విద్యాపీఠంగా ఉన్నదాన్ని నేషనల్ సాంస్కృతిక యూనివర్సిటీగా తీర్చిదిద్దడంలో ఎంతో కృషి చేశారు, అవిరళ కృషి చేశారు. వారి ఈ పుణ్యతిథి ఈ రోజున 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. వారు చేసినటువంటి కార్యక్రమాలు, కృషిని మనమంతా కూడా ఇక్కడ ఒకసారి మననం చేసుకోవడానికి ఉన్నాం. ఇప్పుడు గానం చేసినటువంటి ఈ పాట కూడా ఆయనే రాశారు. ఆశేతి సీతనగం సమస్త భారతంలో ఉండే సంస్కృతస్య మహత్వాన్ని ఆయన చాటి చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని మాజీ ఎంపీ చింతామోహన్ జోస్యం చెప్పారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో మాజీ ఎంపీ చింతామోహన్ మాట్లాడుతూ 130 అసెంబ్లీ, 20 లోక్సభ స్థానాలలో కాంగ్రెస్ గెలవబోతుందని అన్నారు. ఏపీలో ప్రాంతీయ పార్టీల మధ్య పోటీ ఉందని అన్నారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలు ఆదరణకు నోచుకోలేదని, ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని అన్నారు. రాష్ట్రానికి సీఎం కావాలని కోరుకుంటున్న కాపులకు ఇదే మంచి అవకాశమని, చిరంజీవి తిరుపతి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తే 50,000 మెజారిటీతో గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే సీఎం కావడం ఖాయమని, పోటీకి దిగాలా వద్దా అన్న నిర్ణయాన్ని తీసుకోవాల్సిందిగా చిరంజీవేనని అన్నారు. రాష్ట్రంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలతో కలిసి పోటీ చేస్తామని, కాకినాడ లోక్సభ నుంచి సిపిఎం జాతీయ నాయకుడు సీతారాం ఏచూరి పోటీ చేయాలని కోరుతున్నానని, నగరి అసెంబ్లీ నుంచి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పోటీ చేయమని కోరుతున్నామని తెలిపారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి స్పందన వస్తుందని, కాంగ్రెస్ రావాలని, కావాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముక్త కంఠంతో కోరుకుంటున్నారని అన్నారు. వాళ్ళు స్పష్టంగా చెప్పుకొచ్చారు, మాకు కాంగ్రెస్ ప్రభుత్వం కావాలి అని. నేను అడిగాను వాళ్ళని, ఏమి ఈ ప్రభుత్వం ఏమి అని అంటే, మేము ఆశించింది దొరకలేదు, మేము అభివృద్ధి కాలేదు, మేము కోరుకున్నది ఇళ్ళు, మేము కోరుకున్నది మా బిడ్డలకు ఉద్యోగాలు,
మేము కోరుకున్నది మరి తహసీల్దార్ ఆఫీసు పోలీస్ స్టేషన్ పోతే ఆదరణ, ఇది కోల్పోయాము గత 10 సంవత్సరాలుగా అని వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నేను నిన్న మొన్నటి దాకా అనుకున్నాను ఈ పోటీ మరి ప్రాంతీయ పార్టీల మధ్య ఉందేమోనది. ప్రాంతీయ పార్టీల మధ్య లేదు, చాలా భిన్నంగా ఉంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఖచ్చితంగా జంతువుల వేట కోసం ఉమాపతి అనే యువకుడిని తీసుకువెళ్లి కొంతమంది నాటు తుపాకీలతో దారుణంగా కాల్చి చంపిన ఘటన బంగారుపాళెం మండలం ఎగువ కుంతల చెరువు అటవీ ప్రాంతంలో చోటు చేసుకుంది. పాత కక్షల కారణంగానే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది. పాత కక్షల కారణంగానే ఉమాపతి గౌడ్ను హతమార్చేందుకు అదే గ్రామానికి చెందిన నాగరాజ్, పాండ్యా, వెంకటేష్లు పథకం ప్రకారం ఈ ఘాతకానికి పాల్పడ్డారు. మృతుడు ఉమాపతి గౌడ్ను వేటకు వెళ్దామని చెప్పి అటవీ ప్రాంతానికి తీసుకువెళ్లి కాల్చి చంపారు. కుటుంబ సభ్యుల ఆరోపణలతో ఉమాపతిని హతమార్చిన నిందితులు నాగరాజ్, పాండ్యా, వెంకటేష్లపై బంగారుపాళెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితులైన నాగరాజు, పాండ్యాలను అరెస్టు చేశారు. మరో నిందితుడు వెంకటేష్ పరార్లో ఉన్నారు. తమ కుమారుడు హత్యకు గురైనట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని బోరున విలపించారు. వార్తలు ఇప్పుడు కాసేపు విరామం. చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు. అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం. అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చెదలవాడ దంత వైద్యశాల. అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స, చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స, ఎత్తుపళ్ళు, వంకర పళ్ళు, రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందంచే చికిత్స. సంప్రదించండి చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల, రేణిగుంట రోడ్, తిరుపతి. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. శ్రీకాళహస్తిలో జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ నాయకులు పాదయాత్ర నిర్వహించి స్వామి వివేకానంద ఆశయ సాధనకు పాటుపడాలని యువతకు పిలుపునిచ్చారు. శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి, కోడూరు బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశం యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు, యువత మరియు తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి శ్రీకాళహస్తి బీపీ అగ్రహారం నుంచి పట్టణ పొరవీధుల్లో పాదయాత్ర నిర్వహించారు. అనంతరం చీపుర్లు పట్టి వీధులను శుభ్రం చేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి మాట్లాడుతూ వివేకానందుని 161వ జయంతిని పురస్కరించుకుని నేడు జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో భారీ ర్యాలీ నిర్వహించామని, వివేకానందుని ఆశయాలను యువత పునికిపుచ్చుకొని ముందుకు పోవాలని ఆయన యువతను కోరారు. అధికార ప్రభుత్వం నేడు గంజాయి పరిపాలన కొనసాగిస్తూ యువతను మత్తుకు బానిస చేస్తుందని ఆయన రాష్ట్ర ప్రభుత్వం మీద ధ్వజమెత్తారు. అసలు రాష్ట్ర ప్రభుత్వానికి బియ్యపు మధుసూదన్ రెడ్డిపై నమ్మకం లేదని, అందువల్లే ఇంతవరకు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి బియ్యపు మధుసూదన్ రెడ్డి పేరు ఖరారు చేయలేదని గుర్తు చేశారు. రామన్న రాజ్యం రావాలంటే విజన్ ఉన్న చంద్రబాబు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్తో వస్తున్నామని, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో తనను గెలిపిస్తే రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోయి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా తమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని, కాబట్టి ఈ పర్యాయం తెలుగుదేశం పార్టీని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా కోడూరు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నిరుద్యోగులు లేని రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే విధంగా నేడు రాష్ట్రంలో తమ నాయకులు చంద్రబాబు సంక్షేమ పథకాలతో ముందుకు వస్తున్నారని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డి యువతను ఆదరిస్తూ యువత వద్ద మంచి ఆదరణ పొందుతున్నారని, ఇక రానున్న ఎన్నికల్లో నియోజకవర్గంలో బొజ్జల సుధీర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలుపొందిస్తే నియోజకవర్గంలోని అనేక పరిశ్రమల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా కార్యాచరణ చేపడుతున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు రవినాయుడు మాట్లాడుతూ 4 సంవత్సరాల 9 నెలలు అవుతున్నా ఇంతవరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ను విడుదల చేయలేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే వరకు తెలుగు యువత తెలుగుదేశం పార్టీతో కలిసి అధికార ప్రభుత్వంపై పోరాటాలు చేస్తుంటుందని, 4 సంవత్సరాల 9 నెలలుగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో యువత, నిరుద్యోగులు సరైన గుణపాఠం తెలియజేస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వారు వన్ సైడే. ఈ రోజు ఇక్కడ మధుసూదన్ రెడ్డి ఉన్నాడు.
ఆయనకి ఇద్దామా వద్దా అని ఆలోచనలు ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇచ్చినా కూడా ఒకటే దాంట్లో ఇస్తాడు. డబ్బు బాగా ఉంది కాబట్టి, రౌడీజం బాగా చేయొచ్చు కాబట్టి మధుసూదన్ రెడ్డికి ఇస్తాడు. లేకపోతే మధుసూదన్ రెడ్డిని తీసి ఇంకొక దగ్గరికి వేస్తాడంట. ఎక్కడికి పక్కన వెంకటగిరికి వేస్తాడంట. రోజా దగ్గరికి ఇస్తాడంట. అక్కడ రోజా పనికి రాదు, కాళాశ్రీలో పనికి వస్తుంది. వెంకటగిరి ఇక్కడ కాళాశ్రీలోనేమో మధు పనికి రాడు, ఇంకో పనికి వస్తాడా? ఇదేం లాజిక్ అయ్యా? ఎక్కడ పోయినా దొంగే కదా. చంద్రబాబు నాయకత్వంలో ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి గారు ఎమ్మెల్యే అవ్వాలి. ఈ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరినీ గెలిపించండి. యువతకి భవితర బంగారు బాట వేసేదానికి ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉంటారు. ఈ అరాచక పాలనని తరిమి కొట్టి మరొక యువతని ఇక్కడ ఎన్నుకోవాలని మనస్ఫూర్తిగా మీ అందరికి తెలియజేసుకుంటూ, ఒకటే 100 మంది యువతలను మాకిస్తే ఈ దేశాన్ని మార్పి చూపిస్తామని చెప్పాడు. అదే ఈ రోజు మేము కోరుకుంటున్నాం. అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి 4 సంవత్సరాలు అయింది. ఇది 5వ సంవత్సరం జనవరి వచ్చింది. జాబ్ క్యాలెండర్ విడుదల చేయాల. 27,000 మంది కేంద్ర లెక్కల ప్రకారం ఈ రాష్ట్రంలో వివిధ రూపాల్లో ఆత్మహత్యలు చేసుకున్నారు. డ్రగ్స్ కు బానిసయ్యారు, గంజాయికి బానిసయ్యారు. అయినా ఈ జగన్మోహన్ రెడ్డి యువత గురించి ఆలోచించిన సందర్భం లేదు. ఇదే కాళాశ్రీ నియోజకవర్గంలో ఇదే సుధీర్ అన్న గారు ఆ రోజు బై ఎలక్షన్ రోజు యువత భవిష్యత్తు బాగలేదు, టీ కొట్టుల్లో, మటన్ కొట్టుల్లో, వైన్ షాపుల్లో పనిచేస్తారని చెప్పి ఆ రోజు టీ కొట్టులో పనిచేస్తూ యువతకి ఈ రోజు యువత పరిస్థితి ఇలా ఉందని చెప్పి ఆ రోజు చెప్పినప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇదే తిరుపతిలో ఇదే కాళాశ్రీలో ఏం చెప్పారు? మీ అందరికీ మీ ఉద్యోగాలు కల్పిస్తా, ప్రతి ఇంట్లో ఉన్న యువకులందరూ నన్ను నమ్మండి, ఇక్కడ కాళాశ్రీలో సుధీర్ రెడ్డి ఈరోజు బిఎఫ్ సుధీర్ రెడ్డి గెలిపించండి అని చెప్పారు. ఈ బిఎఫ్ సుధీర్ రెడ్డి ఏమో ఎమ్మెల్యే అయినారు. కానీ ఉద్యోగం వచ్చింది ఎవరికంటే వాళ్ళ కూతురుకు ఉద్యోగం వచ్చింది. వేల కోట్లు సంపాదించారు. కానీ ఇక్కడున్న యువతకి ఎవరికి ఉద్యోగాలు రాలా. మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ నగర ప్రజలందరూ బాగుండాలని రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో 60 మంది కళాకారులు గోవిందనామ సంకీర్తనలు వినిపించారు. మకర సంక్రమణకు స్వాగతం పలుకుతూ ముందుగా భగవంతుని భజనలు చేస్తూ నగర సంచారం చేయడం సర్వజనాలకు శ్రేయస్కరమని గుండాల గోపీనాథ్ రెడ్డి తెలియజేశారు. రాయలసీమ రంగస్థలి కార్యదర్శి కెఎన్ రాజా, పొన్నాల జేజిరెడ్డి, విద్వాన్ కస్పా పద్మనాభన్, వాసుదేవ, భాస్కరాచారి, కె అరిపాలాచారి, చెంగారెడ్డి, రవి, నరసింహారెడ్డి, ఎం సుబ్రహ్మణ్యం, సాగర్ రెడ్డి, టి సుబ్రహ్మణ్యం రెడ్డి, రాయలసీమ రంగస్థలి కళాకారులు, భక్తులు ఈ మకర సంక్రమణకు స్వాగతం పలుకుతూ సంకీర్తనలో పాల్గొన్నారు. శనివారం నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. భజన చేస్తూ నా గోవిందరాల స్వామి దక్షిణ మాడావీధులు, అలాగే గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, నాలుకాల మండపం ఈ ప్రాంతాల్లో నగర సంకీర్తన ప్రతి శనివారం జరిగింది. ఈ పండగ నెలలో 4వ శనివారం కూడా ఈరోజు నగర సంకీర్తన జరిగింది. గరుడ దీపంతో భజన చేశాము. ఈ భజనలో పాల్గొంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ పండుగ నెలలే కాకుండా ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు ఈ భజన కార్యక్రమం ఉంటుంది. చెన్నై శంకర్ నేత్రాలయ వైద్య బృందం వారి సౌజన్యంతో ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు పేద ప్రజలకు ఉచిత కంటి శుక్లం ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు డాక్టర్ మోహన్ మల్లం తెలియజేశారు. శనివారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వైద్య నిపుణులుగా గత 32 సంవత్సరాలుగా కాలిఫోర్నియాలో సేవలందిస్తున్న తాను, తమ కుటుంబం తనకు జన్మనిచ్చిన సొంత ఊరైన తొండవాడ గ్రామానికి అనేక సేవా కార్యక్రమాలతో చేయూతనందించడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో అవగాహన లేని గ్రామీణ ప్రజలకు కంటి చూపు మెరుగుపరచాలనే ఉద్దేశంతో ఈ ఉచిత కంటి శుక్లాల ఆపరేషన్లు చేపడుతున్నట్లు తెలిపారు. ఆధునిక సౌకర్యాలతో ప్రత్యేక థియేటర్ సౌలభ్యం కలిగిన 2 బస్సులతో ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఈ కంటి చూపు వైద్యం నిర్వహించడంతో పాటు ఉచితంగా భోజన వసతి కల్పిస్తున్నామన్నారు. జనవరి 26 నుంచి ఫిబ్రవరి 1వ తారీఖు వరకు ప్రతిరోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొండవాడ సచివాలయంలో సుమారు 15 లక్షల రూపాయల ఖర్చుతో ఈ ఆపరేషన్ల కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. ఈ ఆపరేషన్లకు విచ్చేసే వారికి అదే రోజు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి ఆపరేషన్లు చేసి 2 గంటల లోపు ఉచితంగా మందులిచ్చి పంపడం జరుగుతుందన్నారు. కంటి వైద్య శిబిరానికి విచ్చేసే రోగులకు మధ్యాహ్నం భోజన సదుపాయాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారి కంటే చికిత్సకు వచ్చేటప్పుడు వారు ఉపయోగించే మందులు తప్పనిసరిగా తీసుకురావాలని తెలిపారు. సుమారు 22 మంది బీపీ, షుగర్ వంటి వ్యాధులు ఉన్నవారు చికిత్సకు వచ్చేటప్పుడు వారు ఉపయోగించే మందులు తప్పనిసరిగా తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. సుమారు 22 మంది వైద్య బృందంచే ఆధునిక పద్ధతిలో నిర్వహించే శస్త్రచికిత్సలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు 9440077932
అలాగే 98483158లను సంప్రదించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో ప్రోగ్రాం కోఆర్డినేటర్లు ఎం శ్రీనివాసులు రెడ్డి, సదాశివరెడ్డి పాల్గొన్నారు. మనం ఇంకా పుట్టి పెరిగాం కదా, వి షుడ్ నాట్ ఫర్గెట్ అవర్ రూట్స్ అనే ఫిలాసఫీతో నేను అప్పుడప్పుడు తొండవాళ్ళు కొన్ని కార్యక్రమాలు చేస్తూ వచ్చాను. ఇక్కడ ఇంతకుముందు కూడా మనం కొంతమంది కలిసాము. మన ఇక్కడ వాటర్ ప్లాంట్, సేఫ్ డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ పెట్టి కూడా 20 సంవత్సరాలు అయిందా ఇప్పుడు, 20 years, ఆల్మోస్ట్ 20 years బ్యాక్ పెట్టించాను తొండవాడలో. తర్వాత గొల్లపల్లిలో ఒకటి, రంగంపేట, తర్వాత చంద్రగిరిలో హై స్కూల్లో ఒకటి, బాయ్స్ స్కూల్లో, గర్ల్స్ స్కూల్లో ఒక 6-7 మొత్తం వాటర్ ప్లాంట్స్ అని పెట్టించాం. తర్వాత మన ఈశ్వరుని గుడిలో కొన్ని సోలార్స్ లైట్స్ అనేది మనం వీలైనంత వరకు మన సొంతూరికి సహాయం చేయాలని ఉద్దేశంతో అప్పుడప్పుడు మాకు వీలైనప్పుడు అక్కడ మన కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ చేస్తున్నాం అనమాట. తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఇప్పుడు వచ్చింది ఏంటంటే, నిన్న వచ్చాము నేను, మా వైఫ్ ఇద్దరు పద్మ. ఇక్కడ మన తొండవాడ గ్రామంలో ఒక ఫ్రీ ఐ క్యాంప్ ఒకటి చేయబడుతున్నాం అనమాట. అది మా ఇంపార్టెంట్ థింగ్. నా ఆ ఫ్లైర్లో ఉన్నట్టుగా మన క్యాటరాక్ట్స్ అంటే చుక్కలు అంటాం కదా కంట్లో, ఆ క్యాటరాక్ట్స్ ఆపరేషన్కి శంకర్ నేత్రాలయ అని ఒక పాపులర్ ఐ హాస్పిటల్ ఉంది చెన్నైలో. వాళ్ళు నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఒక 7-8 మంది ఓలర్లో అంతా చేపించారనమాట. ఇది సేమ్ క్యాంపు. శ్రీకాళహస్తి ఆలయంలో శనివారాన్ని పురస్కరించుకుని శనీశ్వరుని అభిషేకం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు శనీశ్వర అభిషేక సేవలో పాల్గొని శనిగ్రహ దోషం నుంచి విముక్తి కల్పించాలని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శనివారాన్ని పురస్కరించుకుని శనీశ్వర భగవాన్కు విశేష అభిషేక సేవలు చేపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శనీశ్వర భగవాన్ అనుగ్రహం కోసం, శనిగ్రహ కాలదోషం నుంచి విముక్తి కోసం శనీశ్వర అభిషేక సేవలో పాల్గొన్నారు. ఆలయంలోని శనీశ్వర భగవాన్ మూల విరాట్ వద్ద ఆలయ అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో కలశ స్థాపన పూజలు నిర్వహించి వివిధ రకాల సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం నువ్వుల తైలంతో విశేష అభిషేకం జరిపి ప్రధాన కలశ జలాలతో శాస్త్రోక్తంగా అభిషేకాలు నిర్వహించారు. తదుపరి స్వామివారికి విశేష అలంకారాలు చేసి ధూపదీప నైవేద్యాలు నివేదించి హారతులు సమర్పించారు. భక్తులు శనీశ్వర భగవాన్ అభిషేకాన్ని తిలకించి భక్తి ప్రభక్తులతో మొక్కులు చెల్లించారు. శనివారం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయంలో అటు రాహుకేతు పూజలకు, ఇటు రుద్రాభిషేకం, శనేశ్వర అభిషేకాలు చేయించుకోవడానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ నాగభూషణం, టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, పిఆర్ఓ సతీష్ మాలి, ఆలయ అధికారులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో తిరుచి వాహన సేవ, ప్రత్యేక ఊంజల్ సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. జ్ఞానరూపిణి, మంగళ స్వరూపిణి, జ్ఞానప్రసూనాంబ దివ్యమంగళకర స్వరూపాన్ని దర్శించుకుంటూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించారు. ప్రాకారోత్సవంలో అమ్మవారికి విశేష పూజలు జరిపారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో శుక్రవారం రాత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబాదేవి ప్రత్యేక పూజలు, సేవ అనంతరం తిరుచి వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలోని అమ్మవారి సన్నిధిలో అమ్మవారి ఉత్సవమూర్తి ఊంజల్ సేవకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి తిరుచి వాహనంపై కొలువుదీర్చి ఆలయ ప్రాకారోత్సవం చేపట్టారు. తర్వాత ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, భక్తుల శివనామ స్మరణల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆలయ ప్రాంగణంలో అత్యంత వేడుకగా ఊరేగించారు. ఆలయ ఆవరణలోని రాతి ధ్వజస్తంభం వద్ద అమ్మవారి ఉత్సవమూర్తికి మంగళ వాయిద్య నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఊరేగింపుగా తీసుకువచ్చి అమ్మవారి సన్నిధిలో కొలువుదీర్చి ధూపదీప నైవేద్యాలు నివేదించి మంగళహారతులు సమర్పించారు. విశేష సంఖ్యలో భక్తులు దివ్యమంగళకర స్వరూపిణి జ్ఞానప్రసూనాంబ అమ్మవారిని దర్శించుకుంటూ శివనామ స్మరణలు చేస్తూ ఆధ్యాత్మిక ఆనందంతో పరవశించి ప్రణమిల్లారు. శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్లను భక్త కన్నప్ప సినిమా హీరో మంచు విష్ణు దర్శించుకున్నారు. ఆయనకు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను ఆలయ అధికారులు అందజేశారు. కాగా భక్త కన్నప్ప చిత్రంలో మాజీ ఎంపీ డాక్టర్ మంచు మోహన్ బాబు తనయుడు సినీ హీరో మంచు విష్ణు హీరోగా నటిస్తున్న చిత్రం భక్త కన్నప్ప అన్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే భక్త కన్నప్ప చిత్రం కోసం రాసిన పాటను పరిశీలిస్తామని హీరో విష్ణు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్, ఆలయ అధికారులు పాల్గొన్నారు. జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సూచనల మేరకు శ్రీకాళహస్తిలో సీసీఎన్ కళ్యాణ మండపం వద్ద నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత ఆధ్వర్యంలో మన ఊరు మన ఆట వీర మహిళల సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. అందులో భాగంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు ఎంతో ఉత్సాహంగా ముగ్గుల పోటీల్లో పాల్గొన్నారు. సీసీఎన్ కళ్యాణ మండపం సర్కిల్ ప్రాంగణమంతా రంగవల్లులతో నిండిపోయింది. మహిళలు పోటీలు పడి మరీ వివిధ రూపాల్లో ముగ్గులను వేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గులు మరియు సంక్రాంతిని ఉట్టిపడే కొన్ని ప్రత్యేకమైన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ
కార్యక్రమానికి భాష్యం స్కూల్ ప్రిన్సిపాల్ ఉమాసింగ్, తొట్టంబేడు మండల ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ హేమ న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. వారి ఆధ్వర్యంలో మొదటి బహుమతి బంగారు కమ్మలు, రెండవ బహుమతి గాయత్రి వెండి కుంకుమ భరణి, మూడవ బహుమతి స్వరూపాలకు మిక్సీ అందించారు. వారితో పాటు పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు జనసేన తరపున సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ బహుమతులు అందజేశారు. కోట వినుత అలాగే కోట చంద్రబాబు మాట్లాడుతూ సంస్కృతి సంప్రదాయాలకు ముగ్గుల పోటీలు ఉపయోగపడతాయని, సనాతన సంప్రదాయాల సంరక్షణ అందరి బాధ్యత అని, వాటిని భావితరాలకు అందజేయడానికి మరొకసారి పవన్ కళ్యాణ్ సంక్రాంతిని పురస్కరించుకుని మన ఊరు మన ఆట కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, ఈ సంబరాల్లో పాల్గొన్న మహిళలకు ధన్యవాదాలు తెలియజేశారు. సాయంత్రం ముచ్చువోలు గ్రామంలో శ్రీకాళహస్తి రూరల్కు సంబంధించిన ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని, అదేవిధంగా రేపు ఏర్పేడు, రేణిగుంట మండలాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించబడతాయని, ఈ పోటీల్లో మహిళలు పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మన ఊరు మన ఆట అనే కార్యక్రమం భాగంగా చాలా అంగరంగ వైభవంగా ఈ రోజు ఇక్కడ జరుపుకోవడం జరిగిన వద్ద అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇక్కడికి వీచేసిన ప్రతి ఒక్క మహిళకి, వీర మహిళకి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదే చెప్తున్నాము, అపార్ట్ ఫ్రమ్ ఆల్ అందరూ ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ అనేది కాకుండా ఎవరైతే విజేతలుగా నిలిచారో వారందరికీ ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్. మొదటి బహుమతిగా జి దయాని కొత్త కన్నెల నుంచి వచ్చారు. ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీని, ఆమె వేసిన ముగ్గుని చాలా జడ్జెస్ ఇద్దరు సెలెక్ట్ చేసి ఆమెకి మొదటి బహుమతిగా బంగారు కమ్మలు అందించడం జరిగింది. కంగ్రాచులేషన్స్ అమ్మ. అండ్ రెండవ బహుమతిగా పి గాయత్రి గారు, ఆమె వేసిన ముగ్గు ఒక 1 మార్క్ లో, హాఫ్ మార్క్ లో మిస్ అయింది. సో జడ్జెస్ వాళ్ళ నిర్ణయాన్ని గౌరవించి ఈ రోజు ఆమెకు రెండవ బహుమతిగా వెండి కుంకుమ భరణి అందించడం జరిగింది. బహుమతిగా మూడవ బహుమతిగా ఎం స్వరూప గారు తిమ్మ సముద్రం నుంచి వచ్చారు. ఆమెకి మూడవ బహుమతిగా మిక్సీ అందజేయడం జరిగింది. మిగతా వాళ్ళందరికి కూడా పార్టిసిపేషన్ గిఫ్ట్స్ అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరు విన్నర్స్. ఇక్కడ కేవలం కొన్ని సందర్భాల్లో కొన్ని ఉద్దేశించి వాళ్ళు తీసుకున్న డెసిషన్ ని మనం గౌరవించాలి. కాబట్టి మీరు అందరూ విన్నర్స్. ఇక్కడ వచ్చి అందరూ పార్టిసిపేషన్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ వచ్చి సరిహద్దు ప్రాంతాల నుంచి అక్రమంగా మద్యం రవాణా చేస్తున్న స్మగ్లర్లను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అతని వద్ద నుంచి ఓ కారుతో పాటు 4 లక్షల రూపాయలు విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితుని చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియా ముందు హాజరుపరిచి వివరాలు వెల్లడించారు. నగరంలో అక్రమ మద్య రవాణాలను నిర్మూలించేందుకు కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. 1వ పట్టణ సీఐ విశ్వనాథ్ రెడ్డి, ఎస్ఐ మల్లికార్జున్ పర్యవేక్షణలో నిర్వహించిన తనిఖీల్లో చిత్తూరు నగరం గూలింగ్స్పేటకు చెందిన 23 సంవత్సరాల లోకేష్ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన పోలీసులను డీఎస్పీ అభినందించారు. పండగ సందర్భంగా గుర్తుపెట్టుకొని ఈ ఎన్ఫోర్స్మెంట్ వర్క్ మీద మేము పూర్తి కాన్సన్ట్రేషన్ చేసాము. ఇందులో భాగంగా ఈ చిత్తూరు 1 టౌన్ సిఐ గారు మన విశ్వనాథ్ రెడ్డి గారు, వాళ్ళ ఎస్ఐలు మల్లికార్జున, భారతి మరియు వారి సిబ్బంది అందరూ కూడా దీని మీద గత కొద్ది రోజులుగా పక్కా నిఘా పెట్టుకొని ఈ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి లిక్కర్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నిఘా పెట్టుకొని ఆ నిఘా ప్రకారము వెహికల్ చెక్ మన గోస్పెల్ చర్చ్ దగ్గర ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి ఈ మారుతి వ్యాగనర్ కారును ముందు పెట్టుకొని కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే మా సిఐ గారు వారి సిబ్బంది అంతా కూడా వెరిఫై చేస్తే ఆ వెహికల్లో దగ్గర 1700 అమృత్ సిల్వర్ కప్స్. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దొంగలకు సంకెళ్లు పడ్డాయి. శనివారం చిత్తూరు గ్రామీణ మండలం ఎన్ఆర్పేట వద్ద 7 దొంగలను చిత్తూరు పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు పంపించారు. వారి వద్ద నుంచి 8 లక్షల రూపాయలు విలువ చేసే కాపర్ వైరును స్వాధీనం చేసుకుని 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అనంతరం చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. చిత్తూరు నగరంతో పాటు చిత్తూరు గ్రామీణ మండలం, గుడిపాల మండలం ప్రాంతాల్లో ఇటీవల పెద్ద సంఖ్యలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయన్నారు. ఈ క్రమంలో విద్యుత్ శాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా ఎస్పీ రెడ్డి ఆదేశానుసారం దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు. దర్యాప్తులో భాగంగా ఇవాళ తిరుత్తణి రోడ్డు కుర్చివేడు సమీపంలో ఆంధ్రాకు చెందిన 5, తమిళనాడుకు చెందిన 2 ట్రాన్స్ఫార్మర్ దొంగలను అదుపులోనికి తీసుకుని అరెస్టు చేశామన్నారు. వారి వద్ద 8 లక్షల రూపాయలు విలువ చేసే కాపర్ వైర్లను స్వాధీనం చేసుకుని ట్రాన్స్ఫార్మర్ల దొంగతనాలకు వినియోగించిన 3 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశామన్నారు. దొంగతనానికి పాల్పడిన ముద్దాయిలైన సూర్య, దినేష్, ఆదిత్య, ప్రవీణ్ కుమార్, అలీ అబ్బాస్, శివలింగంను రిమాండ్ చేసినట్లు వెల్లడించారు. కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన సీఐ గంగిరెడ్డి, ఎన్ఆర్పేట ఎస్ఐ సుబ్బమ్మను అభినందించారు. తాలూకా ఎస్ఐస్ ఉమామహేశ్వరరెడ్డి, అలాగే రామాంజనేయులు,
మా టీం అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగలగొట్టి దాంట్లో రాగి వైర్ని దొంగతనం చేసే ముఠాని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో మేము 6 మంది ముద్దాయిలను పట్టుకున్నాం. వీళ్ళలో 4 వచ్చేసి చిత్తూరు జిల్లాకు చెందినవారు, 2 తమిళనాడు చెందినటువంటి వారు. వీళ్ళు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా అంటే జీడి నెల్లూరు, ఎన్ఆర్పేట, చిత్తూరు తాలూకా, పెనుమూరు, అలాగే నగిరి, విజయపురము, పాలసముద్రము, రొంపిచెర్ల, పూతలపట్టు ఇలా చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు ఒక 54 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టేసి సుమారుగా 757 కిలోల రాగి వైర్ని తెప్పు చేయడం జరిగింది. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. రాష్ట్రంలో అధికారంలోకి రాబోయేది కాంగ్రెస్ పార్టీయే. కాంగ్రెస్ తరఫున చిరంజీవి తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యం. మాజీ ఎంపీ చింతామోహన్ జోస్యం. శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో ముగిసిన శ్రీ ఆండాళ్ అమ్మవారి నీరాటోత్సవాలు. 7 రోజుల పాటు భక్తులకు కనువిందు చేసిన అమ్మవారు. యస్మా ప్రతులను భోగి మంటల్లో వేసి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేసిన అంగన్వాడీ కార్యకర్తలు. ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో కొనసాగుతున్న అంగన్వాడీల నిరసనలు. 2 వేర్వేరు ఘటనల్లో 8 మంది నిందితుల అరెస్ట్. చిత్తూరు డీఎస్పీ శ్రీనివాసమూర్తి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.